మనిషి కన్నా దొంగ మేలు అని చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం కాశీరాజుకు ఒక కొడుకుండేవాడు. వాడు పరమ దుర్మార్గుడు. వాణ్ణి అందరూ తాచుపామును చూసినట్టు చూసేవారు. ఒకనాడు ఈ రాజకుమారుడు తన నౌకర్లతో గంగా స్నానానికి వెళ్ళాడు. వారు గంగ వద్దకు వెళ్ళేసరికి పెద్ద గాలివాన ఆరంభమైంది. ఆ గాలివానలో గంగలో దిగడానికి నౌకర్లు భయపడ్డారు. కానీ రాజకుమారుడు వాళ్ళతో, నేను గాలివానలోనే స్నానం చెయ్యాలి, నన్ను నది మధ్యకు తీసుకుపోండి అని అధికారపూర్వకంగా అన్నాడు. అసలే రాజకుమారుడంటే ఎంతో ద్వేషంతో ఉన్న ఆ నౌకర్లు అతడిని గంగ మధ్యకు తీసుకుపోయి అక్కడ అతన్ని వదిలేసి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. తరువాత వారు రాజసౌధానికి తిరిగిపోయి రాజుతో, మహాప్రభు, అబ్బాయి గారు మాతో బాటే గంగలో దిగారు. ఆ తరువాత ఎంత వెతికినా మాకాయన కనిపించలేదు అని చెప్పారు. ఇక్కడ రాజకుమారుడు నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోసాగాడు. ఆ గాలివానలో అతను పెట్టిన కేకలు విన్నవారు లేరు. అదృష్టవశాత్తు అతనికి నదిలో కొట్టుకుపోయే దుంగ ఒకటి చేతికి అందింది. అతను దాని మీదికెక్కి పడుకున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక పాము ఆ దుంగ మీదికి చేరింది. మరికొంత దూరం వెళ్ళాక ఒక ఎలుక కూడా దుంగ మీదికి వచ్చి తన ప్రాణం కాపాడుకున్నది. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి వాన దెబ్బతిన్న చిలుక ఒకటి నది ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మల మీది నుంచి ఆ దుంగ మీదనే పడింది. ఈ 4 ప్రాణులతోనూ ఆ దుంగ నది ప్రవాహం వెంబడి చాలా దూరం ప్రయాణం చేసింది. రాజకుమారుడు రక్షించమని కేకలు పెడుతూనే ఉన్నాడు. నది మలుపులో ఒక సన్యాసి చిన్న కుటీరం వేసుకుని నివసిస్తున్నాడు. ఆ సన్యాసికి రాజకుమారుడి ఆర్తనాదం వినిపించింది. ఆయన అంత వానలోనూ బయటికి వచ్చి నదిలో కొట్టుకుపోతున్న దుంగను, దానిమీద బోర్లా పడుకుని ఉన్న రాజకుమారుణ్ణి చూశాడు. వెంటనే ఆయన నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళి దుంగను ఒడ్డు చేర్చి రాజకుమారుణ్ణి తన కుటీరంలోకి తీసుకుపోయాడు. ఆయన మళ్ళీ బయటికి వచ్చి దుంగ మీద ఉన్న పామును, ఎలుకను, చిలుకను కూడా లోపలికి తీసుకుపోయాడు. అవి నోరు లేని ప్రాణులు గనకను, గాలి వాన వల్ల ఎక్కువగా దెబ్బతిని ఉండడం వల్లను సన్యాసి ముందుగా వాటికి పరిచర్యలు చేసి ఆహారం పెట్టి ఆ తరువాత రాజకుమారుడి అవసరాలు చూశాడు. రాజకుమారుడికి సన్యాసి మీద చాలా కోపం వచ్చింది. ఆ అల్ప ప్రాణులకు ముందు సేవ చేసి తరువాత తన విషయం చూసినందుకు అతను సన్యాసిపై మండిపడ్డాడు. కానీ ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండడం వల్ల అతను తన కోపాన్ని తనలోనే దాచుకున్నాడు. 2 రోజుల పాటు సన్యాసి ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి రాజకుమారుడు, పాము, చిలుక, ఎలుక కోలుకున్నారు. ఈ లోపుగా గాలివాన కూడా తగ్గిపోయింది. పాము సన్యాసి వద్ద సెలవు పుచ్చుకుంటూ, అయ్యా, నేను కిందటి జన్మలో గొప్ప ధనికుణ్ణి. అయితే అంతకంతా పిసినారిగొట్టును. గంగా తీరాన ఫలానా చోట 40 కోట్లు దాచిపెట్టి చచ్చిపోయాను. తరువాత ఈ పాము పుట్టుక పుట్టి ఆ సొమ్ముకు కాపలా కాస్తూ అక్కడే ఉంటున్నాను. నిజానికి నాకు ఆ సొమ్ము ఎందుకు పనికిరాదు. మీరు ఎప్పుడు కావలిస్తే అప్పుడు అక్కడికి వచ్చి నన్ను పిలవండి, ఆ ధనం మీకిచ్చేస్తాను అని చెప్పింది. అదేవిధంగా ఎలుక వెళ్ళిపోతూ, స్వామి, గంగ ఒడ్డున ఫలాని చోట నేనుండే కలుగు వద్ద 30 కోట్ల ధనం పాతిపెట్టి ఉంది. మీరు ఎప్పుడు వచ్చి నన్ను పిలిచినా ఆ సొమ్ము మీకు చూపిస్తాను అన్నది. తరువాత చిలుక వెళ్ళిపోతూ, అయ్యా, నా వద్ద ధనమైతే లేదు గాని మీరు ఎప్పుడు కోరితే అప్పుడు ఎంత కావలిస్తే అంత ధాన్యం మీకు ఇప్పించగలను. గంగ ఒడ్డున ఫలానా చెట్టు వద్దకు వచ్చి నన్ను కేక పెట్టండి అన్నది. రాజకుమారుడు వెళ్ళిపోతూ, అయ్యా, నేను రాజునయ్యాక కాశీకి దయచేయండి. మీకు ఏం కావాలంటే అదల్లా సంకోచించకుండా ఇస్తాను అన్నాడు. కొంతకాలం గడిచాక సన్యాసి ఈ 4 నిజాయితీ ఎటువంటిదో చూద్దామని బయలుదేరాడు. దారిలో ఆయన చిలుకను, ఎలుకను, పామును కేక వేశాడు. అవి తాముండే చోటు నుంచి బయటికి వచ్చి తాము ఇస్తామని మాట ఇచ్చిన ప్రకారం ధాన్యము, ధనము ఇవ్వడానికి సిద్ధపడ్డాయి. కానీ సన్యాసి, ఇప్పుడు వేరే పని మీద పోతూ మిమ్మల్ని చూసి పోదామని పిలిచాను. సొత్తు మీ వద్దనే ఉంచండి, కావలసినప్పుడు తీసుకుంటాను అంటూ కదలి కాశీకి వెళ్ళాడు.
ఈలోపుగా కాశీరాజు మరణించడము, రాజకుమారుడు రాజు కావడము జరిగింది. కొత్త రాజు వీధి వెంబడి ఊరేగుతూ అంత దూరాన సన్యాసిని చూశాడు. తనను ఏదో కోరడానికి బయలుదేరి వచ్చాడనుకుని రాజు తన భటులతో ఆ కనపడే దొంగ సన్యాసిని వెంటనే పెడరెక్కలు విరిచి కట్టి ప్రతి వీధి మలుపున నిలబెట్టి కర్రలతో కొట్టి తీసుకుపోయి శిరశ్ఛేదం చేసేయండి అని ఉత్తరువిచ్చాడు. ఆ ప్రకారమే రాజభటులు ఆ సన్యాసిని పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టి ప్రతి వీధి మొదటన నిలబెట్టి కర్రలతో కొడుతూ తీసుకుపోసాగారు. సన్యాసికి అంతా అర్థమైంది. రాజభటులు తనను కొట్టినప్పుడల్లా ఆయన మనిషి కన్నా దుంగమేలు అని పెద్దగా అరవసాగాడు. ఈ విచిత్రమైన శిక్ష చూడడానికి సన్యాసి చుట్టూ మోగిన ప్రజలు, రాజోద్యోగులు కూడా సన్యాసి అనే మాటలు విని ఆశ్చర్యపడ్డారు. అయ్యా, మీరెవరు? మీరేమి తప్పు చేయడం వల్ల రాజుగారు మీకు ఈ శిక్ష విచ్చారు? మనిషి కన్నా దొంగమేలు అనడంలో మీ ఉద్దేశమేమిటి అని వారు సన్యాసిని గుచ్చి అడిగారు. సన్యాసి వారితో జరిగిందంతా చెప్పి, మీ రాజు గంగలో మునిగి చనిపోయే సమయంలో ఒక దొంగ ఆయనను కాపాడింది. ఆయన ప్రాణాన్ని రక్షించిన నాకు మీ రాజు చేసే ఉపకారం చూడండి అన్నాడు. వెంటనే ప్రజలు ఉద్రేకం చెంది తమ పాపిష్టి రాజును నడి వీధిలోనే హతమార్చబోయారు. వాళ్లకు రాజుపై అదివరకే కోపం ఉంది. కానీ సన్యాసి అడ్డుపడి ఆ రాజు ప్రాణాలు మరొకసారి కాపాడాడు. రాజు సన్యాసి కాళ్ళపై పడి, స్వామి, నా అపచారం క్షమించండి. ఇక నుంచి మీరు నాకు ముఖ్యమంత్రిగా ఉండి నేనెట్లా నడుచుకోవాలో, ఎట్లా రాజ్యమేలాలో చెప్పండి అని ప్రార్థించాడు. సన్యాసి మంత్రిగా ఉండడానికి అంగీకరించాడు. కానీ తీరా చూస్తే రాజ్యం యావత్తు అస్తవ్యస్తంగా ఉన్నది. ఖజానాలో డబ్బు లేదు. ప్రజలకు కావలసిన ధాన్యం కూడా లేదు. రాజు యొక్క బుద్ధిహీనత వల్ల దేశం ఘోరమైన ప్రమాదానికి గురి కావడానికి సిద్ధంగా ఉన్నదని సన్యాసి తెలుసుకున్నాడు. వెంటనే ఆయన గంగా తీరాన ఉండే పామును, ఎలుకను, చిలుకను రప్పించి అవి తనకు వాగ్దానం చేసిన సొమ్ము, ధాన్యము తెప్పించి రాజ్యానికి క్షేమం కలిగించి ఆ పాము, ఎలుక, చిలుకకు కూడా శాశ్వతంగా కాశీనగరంలో ఉండిపోయేటట్టు నివాసాలు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించాడు. అది మొదలు కాశీరాజు తన అహంకారాన్ని కట్టిపెట్టి అన్ని రాజకార్యాల్లోనూ సన్యాసి చెప్పినట్టు నడుచుకుంటూ చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. కథ సమాప్తం. ఈ కథా స్రవంతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కళ, పీడ కళ అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఒక దేశంలో ఒక ధనికుడుండేవాడు. అతను గొప్ప లోభి. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే వాళ్ళు తన డబ్బంతా పంచుకుపోతారనే భయంతో బ్రహ్మచారిగా జీవిస్తూ వంట చేయడానికి మాత్రం ఒక నౌకరును పెట్టుకున్నాడు. తను కడుపు నిండా తినేవాడు కాడు, నౌకరును తిననిచ్చేవాడు కాదు. ఇలా ఉండగా సంవత్సరాది పండుగ వచ్చింది. నౌకరు యజమానికి తెలియకుండా రకరకాల పిండి వంటలు తనకు, యజమానికి సరిపోయేటట్టు చేశాడు. భోజనం ముందు కూర్చుని ఈ పిండి వంటలన్నీ చూసేసరికి యజమానికి గుండె పగిలి, ఎందుకురా ఇవన్నీ చేశావు అని అడిగాడు. ఉగాది పండగ కదండి, ఏడాదికి ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం చేద్దాం అన్నాడు నౌకరు. నిజమే నిజమే అంటూ యజమాని చేసిన వంటల్లో 30కు పైగా బలవంతాన తినేశాడు. అంత రుచిగల పదార్థాలను తాను తినకపోతే తన నౌకరు తినేస్తాడని ఆయన బెంగ. అంత ఎక్కి తొక్కి తిన్నా జిలేబీ వంటకం ఒకటి మిగిలిపోయింది. యజమాని పరిస్థితి చూడబోతే ఆయన పొట్టలో ఇంకా వాముపోచ పట్టే సందు కూడా లేదు. అందుచేత ఆ జిలేబీ కాస్త నౌకరు తినకుండా చూడాలనే ఉద్దేశంతో యజమాని, ఒరే, ఈ జిలేబీ రాత్రికి గాని పాకంలో బాగా ఊరదు, రాత్రి దాకా దాన్ని తాకమాకు ఏం అన్నాడు. చిత్తం, రాత్రికే తిందాంలేండి అన్నాడు నౌకరు. కానీ పగలు తిన్న తిండితో యజమానికి రాత్రికి కూడా ఆకలి కాలేదు. అందుకని ఆయన నౌకరుతో, ఒరే, ఈ జిలేబీ మనం ఈ పూట కూడా ముట్టుకోవద్దు. ఇవాళ సంవత్సరాది కదా, ఈ రాత్రి మనిద్దరిలో ఎవరికి మంచి కల వస్తే వాళ్లకు రేపీ జిలేబీ బహుమానం ఏం అన్నాడు. అలాగే కానివ్వండి అన్నాడు నౌకరు. ఈ రాత్రికి
ఆ జిలేబీ నౌకరు నోట పడకుండా చేస్తే రేపటికి తనకు కరకర ఆకలి పుట్టుకొస్తుందని మంచి కల వచ్చినట్టు చెప్పి తానే ఆ జిలేబీ తినేయవచ్చునని అనుకుని యజమాని వెళ్ళి పడుకుని నిద్రపోయాడు. యజమాని గురక చెవిన పడగానే నౌకరు వంట ఇంట్లోకి వెళ్ళి జిలేబీ యావత్తు ఆరగించి పాకం శాంతం తాగేసి తాను కూడా వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు నిద్ర లేచేసరికి యజమానికి మామూలుగానే ఆకలి అయినట్టు తోచింది. ఆయన నౌకరును పిలిచి, ఏమ్రా, రాత్రి నీకేం కల వచ్చిందేమిటి అని అడిగాడు. ఎందుకు అడుగుతారులేండి, వట్టి పీడకల అన్నాడు నౌకరు. యజమాని ఆనందించి, నాకెంత గొప్ప కల వచ్చిందనుకున్నావు? రాజుగారు నాకు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి పట్టాభిషేకం చేశారట. పక్కన దాసీలు వింజామరలు వీస్తున్నారు. కొలువు తీరి ఉంది. ఎదుట నాట్యగత్తెలు నృత్యం చేస్తున్నారు. ఎంత వైభవంగా ఉందని ఇంతకీ నీకు వచ్చిన కల చెప్పావు కాదు అన్నాడు. నౌకరు దిగులు ముఖం పెట్టి, అయ్యా, కన్ను మూసానో లేదో కాళికమ్మవారు గబీల్మని నా ఎదుట దూకి సింహ గర్జనలు చేస్తూ, ఓరీ, వంట ఇంట్లో జిలేబీ వెంటనే తింటావా, పీక నులిమెయ్యనా అని అదరగొట్టింది. నాకు ముచ్చెమటలు పోశాయి. అమ్మా, ఆ జిలేబీలు నేను తినగూడనివి. నా యజమానికి నాకు ఒక ఒప్పందం కుదిరింది. ఎవరికి మంచి కల వస్తే వారు ఉదయమే ఆ జిలేబీలు తినాలి. కనుక నన్ను బలవంతం చేయక వదిలిపెట్టు అని ప్రార్థించాను. కాని కాళికమ్మవారు నన్ను వదలలేదు. వెంటనే వంటగదిలోకి వెళ్ళి జిలేబీలన్నీ ఈ క్షణమే తింటావా, లేక నిన్ను విరుచుకుని తినమంటావా అంటూ ఉగ్రురాలై మీదకు రాసాగింది. ప్రాణం మీది తీపి కొద్దికి వంటగదిలోకి వెళ్ళి ఆ జిలేబీలన్నీ తినక తప్పింది కాదు అన్నాడు. యజమాని ఉగ్రుడై, కాళికమ్మవారు అంత గొడవ చేస్తే పక్క గదిలో నిద్రపోతున్న నాకు కాస్త కూడా వినబడదా? అయినా నువ్వు ఒక్క కేక పెట్టినట్టయితే నీ రక్షణకు వచ్చి ఉండేవాణ్ణి. పిలవకపోయినావుట్రా దరిద్రుడా అన్నాడు. నౌకరు నవ్వుతూ, నాకా మాత్రం తెలీదాండి? నేను తమ కోసం చూశాను. కాని తమరు ఎక్కడో పేరోలగంలో మంత్రుల మధ్య పట్టపుదేవి పక్కన నృత్య వినోదాలు చూస్తూ సింహాసనాసీనులై ఉంటిరి. నన్న రాజభటులు రానిచ్చారా అన్నాడు. యజమాని నౌకరు యుక్తికి సిగ్గుపడి తల వంచుకున్నాడు. ఆనాటి నుండి యజమాని నౌకరు కూడా కడుపు నిండా తిండి తినసాగారు. కథ సమాప్తం. శుభం.